కృపగల దేవ, మహిమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహా కనికరము దయను బట్టి మిమ్మను స్తుతించి కీర్తిస్తూ ఉన్నాను. ఎంతో గొప్ప అద్భుత కార్యములు చేసిన దేవుడవు మీరు. మమ్ములను మా జీవితాలలో ప్రతి ఒక్కటి ఉన్నతంగా మీరు దయచేసిన దేవుడు. మానవత్వం, మనుషుల విలువలు లేకుండా జీవిస్తున్న మమ్మల్ని తండ్రి కనికరించి మీ రక్తంతో కడిగి పవిత్రపరిచి మానవ విలువలు ఎరిగి జీవించున్నట్లుగా మీరు కృప చూపెట్టారు. తండ్రి, వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డను, వారి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ పైన మీ కృప కుమ్మరించండి, మీ కృప కుమ్మరించండి. బిడ్డలు ఎంతో నా తండ్రి దీనంగా, ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఎదగాలి. నీ వాక్యానికి లోబడి జీవించాలి, విధేయత కలిగి ఉండాలి. ప్రతి ఒక్కటి కూడా మీ చిత్తమును ఎరిగి జీవించటానికి ప్రతి వారికి నేర్పించండి. శత్రు కార్యాల నుండి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని విడిపించండి. పరిశుద్ధతో నింపుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కృపగల దేవుని నామాన మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఏప్రిల్ మాసం 7వ తారీఖు 2026 మంగళవారం. ప్రియులారా, నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న విషయాలు ధ్యానించటానికి ప్రభు సహాయం చేయని. జెరుబ్బాబెలు, యేషువ, నెహెమ్యా, అజర్యా, రయమ్య, నహమాని, మొర్దెకై, బిల్షాను, మిస్పరేతు, బిగ్వై, నెహూము, భయానా అను వారితో కూడా బాబేలు రాజైన నెబుకద్నెజరు చేత చెరలోనికి కొంచుపోబడి తిరిగి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు వచ్చిన వారు వీరే. ఇశ్రాయేలీయుల యొక్క జనసంఖ్య ఇదే. అది ఎలాగనగా, ఫరోషు వంశస్థులు 2172, షఫట్య వంశస్థులు 372, ఆరుహు వంశస్థులు 652, యేషువ యోవాబు సంబంధులైన పహత్మోయాబు వంశస్థులు 2818 మందియు, ఏలాము వంశస్థులు 1254, జత్తు వంశస్థులు 845, జక్కయి వంశస్థులు 760 మందియు, బిన్నాయి వంశస్థులు 628, బేబే వంశస్థులు 628, అస్గారు వంశస్థులు 2322, అదోనికాము వంశస్థులు 667, బిగ్వయి వంశస్థులు 2067, ఆదీను వంశస్థులు 655, హిజ్కియా బంధువుడైన ఆటేరు వంశస్థులు 98, హాషుము వంశస్థులు 328, జేజయి వంశస్థులు
324. హారీఫు వంశస్థులు 112. గిబియోను వంశస్థులు 95. బెత్లెహేము నెటోఫాము వారు 108. ఆనాతోతు వారు 128. జేతద్మ వేతు వారు 42. కిరియత్యారీము కెఫీరా బెయేరోతుల వారు 743. రామా గెబల వారు 621. మిక్మాషు వారు 122. బేతేలు హయీలా వారు 123. రెండవ నెబో వారు 52. రెండవ ఏలాము వారు 1224. హారేము వంశస్థులు 320 మందియు. ఎరికో వంశస్థులు 345. లోతు, హాదీదు, ఓదో అనువారి వంశస్థులు 721. సెనాయ వంశస్థులు 3930 మందియు. యాజకులలో యేషువ ఇంటివారైన యోదాయ వంశస్థులు 973. ఇమ్మేరు వంశస్థులు 1052. పషూరు వంశస్థులు 1247. హారీము వంశస్థులు 1017. లేవీయులైన యేషువ, హోదద్య, కద్మీయేలు అనువారి వంశస్థులు 74. గాయకులైన ఆసాపు వంశస్థులు 148. ద్వారపాలకులైన షెల్లుము వంశస్థులు, ఆటేరు వంశస్థులు, టల్మోను వంశస్థులు, అక్కులు వంశస్థులు, పూటీట వంశస్థులు, శోభయి వంశస్థులు 138. నెతీనీయులైన జీహా వంశస్థులు, హాషుఫా వంశస్థులు, టబ్బాయోతు వంశస్థులు, కెరోయి వంశస్థులు, సియాహ వంశస్థులు, సాదోను వంశస్థులు, లెబానా వంశస్థులు, అగాబ వంశస్థులు, షల్మయి వంశస్థులు, హానాదు వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, గహారు వంశస్థులు, రెనాయ వంశస్థులు, రెజీను వంశస్థులు, నెకోద వంశస్థులు, గజ్జాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పాసేయ వంశస్థులు, బేహేయ వంశస్థులు, మొహోనియ వంశస్థులు, నెపూషేసిము వంశస్థులు, హగ్బూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్షూరు వంశస్థులు, బత్లీత వంశస్థులు, మెహిద వంశస్థులు, హర్ష వంశస్థులు, బర్కోసు వంశస్థులు, సీసెరా వంశస్థులు, తెమహు వంశస్థులు, పెజియాహు వంశస్థులు, హాటిపా వంశస్థులు, సొలొమోను దాసుల వంశస్థుల పోటై వంశస్థులు, పోపేరేతు వంశస్థులు, పెరూదా వంశస్థులు, యహాల వంశస్థులు, దర్మోను వంశస్థులు, గిద్దోలు వంశస్థులు, సెఫట్య వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జబాయీయుల సంబంధమైన పోకేరేతు వంశస్థులు, ఆమోను వంశస్థులు. ఈ నెతీనీయులందరూ సొలొమోను దాసుల వంశస్థులు 309 ఇద్దరు. ప్రియులారా, తర్వాత తెల్మెహు, తెల్మెర్షా, కెరాబు, ఆదోను, ఇమ్మోరు మొదలైన స్థలముల నుండి వచ్చిన వారు తాము ఇశ్రాయేలీల సంబంధులో కారో తెలుపుటకు తమ ఇంటి పేరులైనను తమ వంశావళి పత్రిక అయినను కనపరచలేకపోయిరి. వారెవరనగా రెబయ్య వంశస్థులు, టోబియా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు 642.
హబాయ వంశస్థులు, హక్కోజు వంశస్థులు, బర్జిలయి వంశస్థులు అనగా గిలాదీయులైన బర్జిలయి కుమార్తెలలో ఒకతెను పెళ్లి చేసుకొని వారి పేరు చేత పిలువబడిన బర్జిలయి వంశస్థులను యాజక సంతానులను వీరి వంశావళులను బట్టి ఎంచబడిన వారిలో పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయిన కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరుపరచబడిరి. ప్రియులారా, 64వ వచనము పూర్తయ్యాది. ఈ వంశావళుల పేర్లు మీకు చదివి వినిపించాను. దేవుని కృప. ఒకవేళ మీ వంశావళి కూడా ప్రభు గ్రంథంలో చేర్చబడేటట్లుగా నేను ప్రయత్నము చేయాలి. ఆమెన్.